ప్రస్తుతం డిజిటల్ కాలం నడుస్తోంది. ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ షాపింగ్ కూడా విస్తృతంగా పెరిగింది. క్యాష్ వినియోగం దాదాపుగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా ఆర్థికంగా డిజిటల్ సేవలను వినియోగిస్తున్నారు. దేశంలో ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, భారత్ పే వంటి చాలా యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ₹1000 వరకు వస్తువులు కొన్న యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేసేస్తున్నారు. ఈ యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. త్వరలో మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబోతోంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూపీఐ చెల్లింపుల కోసం పిన్ నమోదు చేయవలసిన అవసరం ఉండదు. యూజర్లు వారి ఫేస్ ఐడి, వేలిముద్రలు లేదంటే ఐరిస్ అదే కళ్ళను ఉపయోగించి చెల్లింపులు చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. మరికొన్ని నెలల్లో దీన్ని ప్రారంభించాలని ఎన్పీసీఐ భావిస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీల్లో పిన్ కు బదులుగా బయోమెట్రిక్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. అంటే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాత వేలిముద్ర లేదా ముఖ గుర్తింపును ఉపయోగించి చెల్లింపులు చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు యూపీఐ చెల్లింపుల కోసం 4 లేదా 6 అంకెల పిన్ ను నమోదు చేయాల్సి వచ్చేది. కానీ చాలా మంది పిన్ నెంబర్ మర్చిపోవడం లేదంటే నెంబర్ తెలిసిన ఎవరైనా పేమెంట్ చేయడం వంటివి జరుగుతున్నాయి. మోసం చేసే అవకాశమూ ఉంది. అదీ కాక వృద్ధులకు సాంకేతికత గురించి అంతగా తెలియని వారికి పిన్ను నమోదు చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికే బయోమెట్రిక్ ఫీచర్ ను ప్రవేశపెడుతున్నారు. పిన్ కు బదులు బయోమెట్రిక్ లో భాగంగా వేలిముద్ర, ఫేస్ ఐడి ఉపయోగించడం చాలా సులభం, సురక్షితం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి వేలిముద్రలు, కంటిపాపలు ఎవరూ మ్యాచ్ చేయలేరు. మరో విషయం ఏంటంటే బయోమెట్రిక్ ఫీచర్ వచ్చినప్పటికీ పిన్, ఫేస్ ఐడి అందుబాటులో ఉంటాయి. యూజర్ తనకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీ గురించి అవగాహన లేని గ్రామీణులు, వృద్ధులకు కొత్త ఫీచర్ వాడటం తేలికవుతుంది. కాగా ఎన్పీసీఐ అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉంది. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రావచ్చు.